దేవుడే దర్శిస్తాడులే, దేవుడే మాట్లాడతాడులే. లేదో, నిన్ను ఎన్నుకుంది, ఏర్పరచుకుంది, సొత్తైన ప్రజలుగా మార్చింది దేనికి? యాకోబు నువ్వు నా సొత్తు అన్నాడు, నిన్ను కూడా సొత్తు అంటున్నాడు యేసయ్య. మార్చో, వృధాపరచకు, టైం పాస్ చేయకు. మనం పోయేలోగా కొన్ని ఆత్మలను సంపాదించిపోదాం. స్తోత్రం. మనం పోయేలేక కొన్ని ఆత్మలు దేవునికి లెక్క అప్పచెప్పి వెళదాం. మనం మట్టిలోకి వెళ్ళే పోయేలోగా కొన్ని ఆత్మలు తీసుకొచ్చి ఇక్కడ పడివేసి వెళదాం. కొన్ని బ్రతుకులను మార్చి వెళ్దాం. నశించిపోతున్న జనాంగంను భుజాన వేసుకొని, ఇదిగో ప్రభువా, ఇంతమందిని తీసుకొచ్చి నీకు అప్పచెప్తున్నాను, వీరి బ్రతుకులు ఏం చేస్తావో చేయి ప్రభువా. నా బ్రతుకులు మార్చి చేసిన దేవుడవు, నా పిల్లల బ్రతుకులు మార్చి చేసిన దేవుడవు, ఈ బ్రతుకులు కూడా మార్చు ప్రభువా అని ఆయన చేతికి అప్పచెప్పి పోదాం మనం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇది కదా దేవుడు మనకిచ్చిన గొప్ప పరిచర్య. దేవుడు మనకిచ్చిన పరిచర్య ఇదే కదండి. నశించిపోయే ఆత్మలు ఎన్నో మన ఎదుట తిరుగుతూ ఉంటాయి, కానీ మనం ఏం పట్టించుకోం. అవసరమే లేదు మనకి. సహోదరి సహోదరుడా, ఆయువునిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, పస్తులు లేకుండా బ్రతికిచ్చి, రేపు అంటూ ఆలోచన చింత కూడా నీళ్ళకు రానివ్వకుండా చేసిన దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన పని నువ్వు చేస్తావని తల్లి. కొన్ని ఆత్మలు నశించిపోకుండా ఆయన చేసి వెళ్ళిపోయాడే, ఆ పరిచర్య ఇంకా ఉంది, ముగించబడలేదు. ఆ ముగించబడని ఆ పరిచర్య భుజాన వేసుకో. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించ బాధ్యత నా మీద ఉందంటున్నాడు పౌలు భక్తుడు. పరిచర్య అయిపోలేదు. మన ముందున్న భక్తుల పరిచర్యలు ముగించబడలేదు, సువార్తలు ముగించబడలేదు, ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన సువార్తలు భుజాన వేసుకొని మనం అనేకుల ఆత్మలు కృంగిపోనివ్వకుండా సహాయపడుదుము గాక. గట్టిగా చెప్పండి. అది ఏ విధమైన సహాయపడు, ఏ విధమైన ఆలోచనతో సహాయపడు, వారి అవసరాలు తెలుసుకొని సహాయపడు. సువార్తను ఎట్టకేలకు వారికి అందించే పరిచర్యలో నిలబడు. ఎట్టకేళ్ళకి ఏ విధమైన సరే కదా. సౌలు ఏమంటున్నాడు? నీ బలము చాలదు. 37వ వచనంలో చూడండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగు వంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షించునుగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. సాక్ష్యం. ఇప్పుడు బలి వెలిగింది సౌలుకి.